రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారు, జిల్లా ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి సంక్షేమ పథకాల స్టాళ్లను సందర్శించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాలపై స్పందిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వృద్ధులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోనికి వచ్చిన తర్వాత దశల వారీగా కేవలం 250 రూపాయలు పెంచుతూ ప్రజలను మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి మరియు సుస్థిర పరిపాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమ దృక్పథం, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి యువత అభివృద్ధి కార్యక్రమాలు మరియు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వం ఎంతో కీలకమని తెలియజేశారు. ఈ నలుగురు నాయకుల సమిష్టి కృషితో రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కర్నూలు పార్లమెంటు 7 నియోజకవర్గాల బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు, కూటమి నాయకులకు, గౌరవ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, చైర్మన్లకు, నా ముందున్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కూటమి కార్యకర్తలందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభ 2 సంవత్సరాల తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అని చెప్పి మాట్లాడి, ఆ వెన్నుపోటు 2 సంవత్సరాల తర్వాత ఏ రకంగా ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడో ఆ వెన్నుపోటును గుర్తు చేసుకునే విధంగా ఈ సభను ఈరోజు కర్నూలు గడ్డ మీద వచ్చి వైసీపీ పార్టీకి తెలిసే విధంగా ఈ సభ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరి ఈరోజు ఈ సందర్భంగా 4 మొనగాళ్ళ గురించి మనం మాట్లాడాలి. మొట్టమొదటి మనగాడు యుద్ధ వాతావరణం ఉన్న, యుద్ధం ఉన్న దేశానికి 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిపిన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి మనగాడు. 2వ మనగాడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వైసీపీ పార్టీని గాడిలో పెట్టి ఈ రోజు మనందరినీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2వ మనగాడు. అదేవిధంగా రోడ్లు సర్వనాశనమై 5 సంవత్సరాల్లో గుంతలుగా నాశనం చేస్తే ఆ గ్రామీణ వ్యవస్థలో రోడ్లన్నింటి కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేయించి తాగునీరు, రోడ్లని సరిగ్గా చేసినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనగాడు. అదేవిధంగా అమ్మ ఒడి ఇస్తానని చెప్పి మోసం చేసిన నీవు జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ప్రతి బిడ్డకు ఇంటింటికి ఇచ్చి మాట నిలబెట్టుకున్న మొనగాడు నారా లోకేష్ బాబు గారు. ఈ 4 మొనగాళ్ళు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రోజు కలిసికట్టుగా తీసుకుపోతూ ఏం మాట్లాడుతున్నాడు బాబు. వైసీపీ పార్టీ ఆ బాధలు, ఆ నొప్పులు చూస్తే ఏ రకంగా మోసం చేశారని మాట్లాడుతున్నాడు. ఏ రకంగా మోసం చేశారన్నప్పుడు ఒక్క నిమిషంలో తెలియజేస్తాను. పెన్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నీవు అధికారంలో రోజు 500 పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు 3 నామాలు పెట్టి వెన్నుపోటు పొడిచింది నీవు కదా. 4,000, 6,000, 15,000 వచ్చిన మొనగాళ్ళు జనసేన, బీజేపీ అధినేతలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు కదా. అదేవిధంగా 9 సార్లు సిగ్గు లేకుండా కరెంటు పెంచి 5 సంవత్సరాల ప్రతి ఒక్క రైతు గారిని, బడుగు బలైన
ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెంచకుండా తగ్గిస్తామని చెప్పే మనగాడు నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సంక్షేమ పథకాలు 24 నెలలో జరిగినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని మనందరం కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి చోట అనేక రకమైనటువంటి కుట్రలు, మన పార్టీల మధ్యలో ఐక్యతను చెడగొట్టడానికి వైసీపీ ముసుగులో వచ్చేటువంటి దొంగలు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు దిగొచ్చిన విశ్వవిఖ్యాత సార్వభౌమందరి తారక రామారావు గారి ఆశీర్వాదం, ఆ భగవంతుడి ఆశీర్వాదం, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఐక్యతతో ఎలా ఉన్నారో కూటమిగా మనందరం కూడా బూత్ స్థాయిలో కూడా అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మనందరం ఒకటే మాటగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేకి నిలబడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సౌండ్ సరిపోలే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా